ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని, అలాంటి తమపైన దాడులు చేయడం హేయమంటూ డాక్టర్లు అన్నారు. ఇక జిల్లా కేంద్రంలో పిల్లల వైద్యుడు సంతోష్ రాజ్ పైన దాడి చేయడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. ఐఎంఏ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. డాక్టర్ పైన జరిగిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండిస్తుందన్నారు. నిర్మల్ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. అకారణంగా ఒక పేషెంట్కు ఒక ప్రాణ నష్టం జరిగిందనే ఇష్యూ కాలేదు. కేవలం మన నెల కిందట డిశ్చార్జ్ అయిపోయినటువంటి పేషెంట్కి సంబంధించిన ఒక బిల్లు కొరకు, ఇన్సూరెన్స్ బిల్లు కొరకు రీఎంబర్స్ నిమిత్తమై వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళు అడిగినంత ఇవ్వడం కుదరదన్న సందర్భంలో కూడా ఇన్స్పెక్షన్ కూడా వస్తారు. మేము సాలిడ్ ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుంది. ఒక పర్టికులర్ కేసుకు ఇంత బిల్ వేసినామనంటే దానికి ఎవిడెన్స్ ఇస్తే కానీ వాళ్ళు దాన్ని మా హాస్పిటల్కు క్రెడిబిలిటీని ఇవ్వరు. లేకపోతే తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే మేము అది ఇవ్వలేమన్న మాట మేము చెప్పినందుకు వాళ్ళు డబుల్ బిల్ అడిగినారు. ఇవ్వలేమన్న మాట చెప్పినందుకు వాళ్ళు మా మీద దారుణంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి తిట్టడమే కాకుండా భౌతిక దాడికి దిగి మొట్టమొదటి స్టాఫ్ను, ఆ తర్వాత వైద్యుని కూడా తోసివేయడం, దర్శన పడడం, కొట్టడం జరిగింది. ధర్నా చేసి రాస్తారోకో చేసిన తర్వాత ఎస్పీ గారు మాకు ఒక వాగ్దానం చేశారు. 24 గంటల లోపల నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. ఆ కండిషన్ మీద మేము ఆ రోజు డ్రాప్ అయ్యాము. ఆ సీక్వెన్స్ లోపలనే ఈరోజు వరకు వాళ్ళ నిందితులను పట్టుకునే క్రమంలో కూడా ఈరోజు వాళ్ళు నిందితులను పట్టుకున్నట్టు మాకు సమాచారం ఇచ్చారు. మొట్టమొదటిసారిగా నిర్మల్ చరిత్రలో మా వైద్యులతో పాటుగా ప్రజా సంఘాలు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మాకు మద్దతు తెలిపినందుకు, మాకు మానసిక ధైర్యం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా